ఇప్పుడు మన బ్లడ్ బ్యాంక్ విషయానికి వస్తే 27 సంవత్సరాలు అయింది కదా సార్. బ్లడ్ బ్యాంక్ పంజాగుట్లో స్థాపించారు మొదటిగా. ఆ రోజు బ్లడ్ బ్యాంక్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దీనికి ప్రతిదీ మీ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. దీనికి మీరు మేనేజర్ అనుకుంటారా, లేకపోతే ఎలాగా, వాట్ యు కాల్ యువర్ సెల్ఫ్ అన్నది పక్కన పెడదాం. కాకపోతే ఆ రోజు మీకు ఈ బాధ్యత అప్పచెప్పిన మూమెంట్ మీరు ఎలా ఫీల్ అయ్యారు? ప్లస్ ఇప్పటి వరకు ఇక్కడ నేను ఏదన్నా ఒక విషయంలో చేయలేకపోయాను, లేకపోతే అన్నిట్లో సఫలీకృతం అయ్యాను అని అనుకుంటున్నారా, లేకపోతే మీకు వ్యక్తిగతంగా ఇంకేదన్నా ఇది చేస్తుంటే బాగుండేది ఈ సందర్భంలో అనిపించిన ఏమన్నా ఉన్నాయా? లేకపోతే మనకి ఇక్కడ ఏ మంచి జరిగినా చెడు జరిగినా మీ మీదకే వస్తుంది జనరల్ గా. అంటే ఇప్పుడు ఒక అలిగేషన్ వచ్చింది, చివరికి కోర్టులు కూడా అక్కడ ఏ తప్పు జరగదు తేల్చేసి. సో ఇటువంటి దీంట్లో మీరు ఒక అచీవ్మెంట్ లాగా మీరు ఫీల్ అవుతారా? దీన్ని 30 సంవత్సరాలు ఎటువంటి మచ్చ లేకుండా దీన్ని నడపడంలో మీ పాత్ర కూడా కీలకమైంది కనుక అది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే సందర్భం. కానీ మీకు వ్యక్తిగతంగా ఇంకా ఏదైనా మిస్ అవుతున్నారని అనిపిస్తుంటుందా? అయితే ఇక్కడ సమాజ సేవతో పాటు నేను ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు చిరంజీవి గారు ముఖ్యమంత్రిగా చూడాలి, నా ముఖ్య అధ్యేయం అదండి. నా ప్రయాణం ఇక్కడ స్టార్ట్ అవడానికి ముఖ్య కారణం చిరంజీవి గారు ముఖ్యమంత్రిగా చూడాలి. చిరంజీవి గారు ముఖ్యమంత్రిగా చూడాలంటే రాజకీయ అభిలాష కాదు. చిరంజీవి గారు లాంటి వారు ఈ రాజ్యంలోకి వస్తే ఒక రామరాజ్యం ఏర్పడుతుంది. రామరాజ్యం ఎలా ఉంటుందో మనం పురాణంలో చూసాం, మళ్ళీ ఒకసారి చూడొచ్చు అని ఆ రాజ్యం రావాలి. ఎందుకంటే సుదీర్ఘంగా అందరినో చూస్తూనే ఉన్నాం అని చెప్పి ఖచ్చితంగా ఈ రామరాజ్యం రావాలంటే చిరంజీవి గారు అధికారం రావాలి. అధికారం వచ్చిన రోజునే ఉదాహరణకి ఆదిలాబాదు మారుమూల గ్రామాల్లో చూడండి, లేకపోతే శ్రీకాకుళంలో ఉన్న మారుమూల గ్రామాలు చూడండి, లేకపోతే అనంతపురం దాటి కర్ణాటక బార్డర్లో ఉన్న మారుమూల గ్రామాల్లో చూడండి. ఇలాగా కొంచెం దూర ప్రాంతాలకు వెళ్ళి చూస్తే మనం ఏదో హైదరాబాదు, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, తిరుపతి ఇలా సిటీస్ లో కాకుండా మారుమూలకు వెళ్ళినప్పుడు వారి జీవిత విధానం చూస్తే, వారి జీవన శైలి చూస్తే మీరు చాలాసార్లు చూస్తూ ఉంటారు. డెలివరీ పుట్టినప్పుడు వస్తూ ఉంటే మోసుకుంటూ వాగులు దాటుకుంటూ నడుచుకుంటూ వెళ్ళటం, సమ్ టైమ్స్ సక్సెస్ అవటం, సమ్ టైమ్స్ ఫెయిల్ అవటం, లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగితే దగ్గరలో అత్యాధునికమైన హాస్పిటల్ లేకపోవటం, ఇంకా చెప్పాలంటే సమ్ టైమ్స్ బ్లడ్ లేక చనిపోవటం, లేకపోతే చాలా టాలెంటెడ్ పీపుల్ ఉన్నప్పటికీ అతను చదువుకోవడానికి అక్కడ విద్యా సదుపాయం లేకపోవటం. మీరు చూసారు చాలా మంది, ఒక రిక్షా కార్మికుడు లేదా ఒక ఆటో డ్రైవర్ కూతురు IAS IPS సెలెక్ట్ అవ్వడం, అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అనమాట. మంచి టాలెంటెడ్ పీపుల్. వాళ్ళందరూ ఈ సరైన పాఠశాల లేక, కాలేజెస్ లేక, లేకపోతే ఇలాగా వైద్య సదుపాయం దొరక్క ఇవన్నీ ఉన్నాయి కదండి. ఏదైతే జూబ్లీస్ లో, హైదరాబాద్ లో మనమంతా ఏమైతే పొందుతున్నామో అటువంటి సదుపాయాలు ప్రతి మారుమూల గ్రామాలకి రావాలంటే చిరంజీవి గారు లాంటి వారు రావాలి. ఆయన రావాలంటే దీనికి చాలా పునాది వేయాలి. దాని గురించి చిరంజీవి గారు చేస్తున్న సేవ అది ప్రతి ఒక్కరికి అందాలి, ప్రతి పేద ప్రజలకు అందాలి, అది క్వాలిటీగా అందాలి, హై క్వాలిటీగా ఉండాలి. మెగాస్టార్ చిరంజీవి గారు అనేది గ్లోబ్ లో చాలా పెద్ద వృక్షం అండి. అంటే ఆయన నడిచే దైవం. ఒక ఈ యుగంలో పుట్టిన దైవ రూపంలో ఉన్న యుగ పురుషుడు ఆయన. ఆయన ఒక సంస్థ పెడితే ఆ సంస్థలో పరిపూర్ణంగా జరగాలనే ఉద్దేశంతో చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తోటి చాలా సిస్టమేటిక్ గా ఉంటూ, ముఖ్యంగా ఎగ్జాంపుల్ మీరు వచ్చి బ్లడ్ డొనేషన్ చేశారు, అది మీరేమో చిరంజీవి గారికి నా రక్తం ఇచ్చేసానని మీరు ఆనందపడుతూ ఉంటారు. మళ్ళీ ఆ రక్తాన్ని మీరు రక్త శుద్ధీకరణ చేసి ఒక పేద రోగికి అది ఉచితంగా ఇవ్వాలి. చిరంజీవి గారు మాకు పదే తెలియజేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. ఎన్నిసార్లు అయినా ఆ రక్త శుద్ధీకరణ రిపీట్ చేయండి, చిన్న వ్యాధి కూడా సోకకుండా ఆ పేద ప్రజలు ఆదుకోండి. మీరు ఆదుకోకపోయినా పర్వాలేదు, కానీ అనవసరంగా మన ఇన్స్టిట్యూట్ ద్వారాగా ఒక
ఏమంటారంటే ఒక అన్టెస్టెడ్ బ్లడ్ ని తీసుకెళ్లి వారికి ట్రాన్స్ఫ్యూజ్ చేయొద్దు. స్వచ్ఛమైన బ్లడ్ ని అందించండి, క్వాలిటీ బ్లడ్ ని అందించండి. ఎంతైనా నేను ఇస్తాను, ఎంత రూపాయలు నీకు ఖర్చు పెడతాను. సుమారు ఇప్పుడు ఒకరికి ఫ్రీగా బ్లడ్ ఇవ్వాలంటే ఆయన సొంత డబ్బులు 3,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఆ, ఆయన ఎప్పుడు కూడా ఎవరి దగ్గర డొనేషన్ తీసుకోవాలా. ఆయన ఎప్పుడు కూడా సొంత నిధులతోనే ఈ రక్త నిధి కేంద్రం నడుపుతా ఉన్నారు. దాని గురించి మీ అందరం కూడా అలర్ట్ గా, నేను మరింత అలర్ట్ గా ఎక్కువ సమయం ఒక 12 అవర్స్ నేను ఇక్కడ స్పెండ్ చేసి ఒక కాపలాదారుగా ఉంటూ అంతా సక్రమంగా జరిగే విధంగా అది నా మనసులోంచి నేను జీర్ణం చేసుకుని నేను నన్ను ఎవరు చూశారు, నేను చేస్తున్న పని ఎవరు చూశారు, నేను చేస్తున్న పని నేను ఎవరికి చెప్పాను, లేదా తెలిసిందా లేదా. ఇప్పుడంటే ఇంత వైడ్ గా వచ్చింది మీడియా అండి, లేకపోతే మన సదుపాయాలు వచ్చింది, సెల్ ఫోన్స్ ఇవన్నీ వచ్చింది. ఆ రోజుల్లో పేజర్ కూడా లేని రోజుల్లో ఓన్లీ ల్యాండ్ ఫోన్లో ఉన్నప్పుడు మేము పనిచేసాం. ఎంత కష్టపడి వారు చెప్పిన, చిరంజీవి గారు అరవింద్ గారు చెప్పిన విషయాలన్నీ చక్కగా చేయటం వల్లే ఈ చిరంజీవి ఐఎన్ బ్లడ్ బ్యాంక్ కి గవర్నమెంట్ వారు, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కలిసి 6 సంవత్సరాలు వరుసగా ఉత్తమ బ్లడ్ బ్యాంక్ అని మంచి అవార్డ్స్ ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చారంటే ఇక్కడ నేను, ఇప్పుడున్న స్టాఫ్ అందరం కష్టపడి పనిచేయబట్టే ఈ అవార్డ్స్ అన్ని మాకు వచ్చినాయి. ఇప్పుడైతే గత 2-3 సంవత్సరాల నుంచి చిరంజీవి గారి సోదరు డాక్టర్ మాధవి గారు చాలా గొప్పగా నిర్వహిస్తున్నారు. దగ్గరుండి వారు అన్ని చూసుకుంటున్నారు. చాలా బాగా ఇంకా అత్యాధునికంగా ఆవిడ తయారు చేసి మరిన్ని పరికరాలు తెప్పించడం కానీ, కొత్త టెక్నాలజీ ఏమొచ్చిందని చెప్పి ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని కొత్త రోగాలు వారికి కూడా ఏ విధంగా క్షణాల్లో ప్రాణం రక్షించవచ్చు అనే కొత్త టెక్నాలజీని మేడం అడాప్ట్ చేసుకుని చాలా బాగా వారి అన్నయ్య గారికి, చిరంజీవి గారికి పేరు వచ్చే విధంగా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. మేడంతో పాటు చిరంజీవి గారి స్నేహితులు శేఖర్ గారు, జయరామ్ నాయుడు గారు, వీరు కూడా చాలా కష్టపడి ఈ బ్లడ్ బ్యాంక్ ని చాలా గొప్పగా ముందుకు నడిపిస్తా ఉన్నారు అన్నమాట.